ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు సహాయం చేసే టెక్నాలజీనా? లేక మనల్ని మించిపోతున్న శక్తా? ఒకప్పుడు ఏఐ అంటే సినిమాల్లో మాత్రమే ఉండేది. రోబోలు, భవిష్యత్తు నగరాలు, మనిషిలా మాట్లాడే యంత్రాలు. అవి కల్పితం అనుకునేవాళ్ళం. కంప్యూటర్ అంటే లెక్కలు వేసే మిషన్ మాత్రమే. మనిషి ఆలోచనల్ని ఎవరూ మించలేరని నమ్మిన కాలం అది. ఇప్పుడు ఏఐ మన చేతిలోనే ఉంది. ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్‌గా, సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ లాగా, చాట్ బాట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ ఇలా చాలా రకాలుగా మనకి నచ్చిన వీడియోలు, మనకి నచ్చే వార్తలు, మనకి నచ్చే కంటెంట్ ఇలా ఏదైనా సరే మనకంటే ముందే ఏఐ అర్థం చేసుకుంటోంది. మనమే ఉపయోగిస్తున్నామా? లేక మన అలవాట్లను ఏఐ నేర్చుకుంటుందా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా ముఖ్యం. రేపు ఏఐ ఇంకా చాలా వేగంగా ఎదుగుతుంది. జాబ్స్ మారవచ్చు, పని విధానాలు మారవచ్చు, మనిషి పాత్ర కూడా మారవచ్చు. ఏఐ మనకి సహాయకుడిగా ఉంటుందా? లేక మన స్థానాన్ని తీసుకుంటుందా? ఫ్యూచర్ ఒక అవకాశం, అలాగే ఒక హెచ్చరిక కూడా. ఏఐ అంటే శత్రువు కాదు, అది ఒక సాధనం. ఏఐ ఎంత బలమైనా మనిషి ఆలోచన, మనిషి విలువలు, మనిషి హృదయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఏఐ మీ జీవితంలో సహాయం చేస్తుందా? లేక భయపెడుతుందా? కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.